రేడియేషన్ పెడతాను. కీమో పెట్టించాము 1.5 months. ఇప్పుడు రేడియేషన్ పెడతాను. కొంచెం తగ్గింది బాగా. ఇక్కడికి రేడియేషన్కి వచ్చినప్పుడు బాబు కెమెరా ఓకేనా? మాట చెప్పిన ప్రకారం ఎలక్షన్స్కి ముందు ఏదైతే నేను మాట చెప్పానో 100కి 100 చేస్తానని తెలియజేస్తున్నాను. మరొక విషయం, ఈ యొక్క ఇళ్ళు తొలగిస్తాడు నారాయణ సారు తీసేస్తారని ప్రచారం చేస్తున్నారు. 2014-19లో మంత్రిగా నేను ఉన్నప్పుడు ఒక్కటంటే ఒక్క ఇల్లు నెల్లూరులో తొలగించాల, ఒక్కటంటే ఒకటి, నేను ఎక్కడ తొలగించాల. కానీ ప్రచారం చేశారు, నారాయణ సార్ వస్తే ఇళ్ళు తీసేస్తారు, సరేపల్లి కాలకట్ట మీద తీసేస్తారు, జాఫర్ కాలకట్ట తీసేస్తారు, పెన్న కట్ట తీసేస్తారని. ఒక్క ఇల్లు అంటే ఒకటి తెలియదా. కానీ నెల్లూరు ప్రజలందరూ ఇదే సరేపల్లి కాలకట్ట కావచ్చు, పెన్నా జాఫర్ ఖానా కావచ్చు, గత ప్రభుత్వం 2019 నుంచి 24 దాకా ఎన్నిళ్ళు తీసేస్తాం మీరే చూడండి. ఇప్పుడే ఒక మహిళ అన్నది, సార్ మా ఇల్లు వెనకాలంతా కొట్టేశారు, దిక్కుమొక్కు లేదు, మీరు హెల్ప్ చేయండి సార్ అని. ఇలా గత ప్రభుత్వానికి ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి తేడాది. ఒక్కటంటే ఒక్క ఇల్లు కూడా తొలగించే ప్రసక్తే ఉండదు, మీకు అందరూ చెప్తున్నాను. ఇది నమ్మొద్దు. ఇది వైసీపీ నాయకులు చేసే ప్రచారం, వైసీపీ నాయకులు చేసే ప్రచారం. చాలా క్లియర్గా చెప్తున్నాను. అందుకని ఏ పేదవాడి ఇళ్ళు కూడా నేను తీయను, నేను చాలా క్లియర్గా చెప్తుండా. అందువల్ల ఎవ్వరూ నమ్మొద్దు. 2014-19లో ఒక్కటి కూడా తీయలేదు, మళ్ళా తీయను. ఎందుకంటే ఇప్పుడు పెన్షన్స్ ఇవ్వడానికి వస్తే వచ్చే రిప్రజెంటేషన్, సార్ ఇక్కడ ప్రచారం చేస్తున్నారు, నారాయణ సార్ తీసేస్తున్నారు అని అటువంటిది నమ్మొద్దు. ఎవ్వరు తినని సవినయంగా అందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.